అర్థమవుతుందా? ఏదో ఒక అవయవం బలహీనం కావడం, ఆ అవయవ బలహీనత వలన కలిగే అనారోగ్యం ఏమైనా తట్టుకోలేకపోవడం, అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. అలాంటివన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. నా యేసయ్య గొప్ప కార్యము చేయును గాక. హల్లెలూయా. నీ కాళ్ళకి ఆయన బలము దయచేయును గాక, నీ చేతులకు బలము దయచేయును గాక, నీ కిడ్నీలను బలపరచును గాక, నీ లివర్ని బలపరచును గాక, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నా దేవుడు బలము చేకూర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని ప్రభువు ఆశపడతాను. దుప్పి ప్రియమైన వాళ్ళరా, అది బలము కలిగింది, దాని కాళ్ళు బలమైనవి. అందుకని అంటాడు, నేను నిన్ను బలముతో నింపి నిన్ను బలపరుస్తాను రా. హల్లెలూయా. ఆ గిద్యోను అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు శత్రువులకు భయపడి వాళ్ళదే పొలం వాళ్ళే దున్నారు, వాళ్ళే విత్తారు, వాళ్ళే పంట కోసుకోవాలి. శత్రువులేమో ప్రక్క తగలబెడతా ఉన్నారు, శత్రువులేమో ప్రక్క పాడు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో పాపం గంజి కాసుకునే దానికి మెతుకులు లేవు అనుకుంటున్నాను నేనైతే. అలా బయటికి వచ్చి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండెనని రాయబడింది అక్కడ. గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే దేవుడు వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. ఆయన ఏమంటాడు తెలిసిన, నేను బలాఢ్యున్నైతే శత్రువుకి ఎందుకు భయపడతాను? నేను బలము కలిగిన వాడినైతే ఎవరన్నా చూస్తారేమో సాటుని ఎందుకు గోధుమలు తొలగొట్టుకుంటాను? ఈ గతి నాకు ఎందుకు పడుతుంది? మా పితరుల దినములో నీవు చేసిన అద్భుతాలు ఏమైపోయాయి? నువ్వు ఆ రోజులు అద్భుతాలు మతకలు చేసావంట కదా, అవి ఏమైపోయాయి అని కాస్త నిరుత్సాహంగా మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి ప్రియమైన వాళ్ళరా. అయినా సరే దేవుడు అంటాడు, నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడివి. ఎందుకు తెలిసిన, అందరూ ఇళ్లలో ఉంటే నీలో ఉన్న ఆ కొద్ది బలం ఉందే, ఆ బలమునైనా ఉపయోగించి నువ్వు కాస్త ధైర్యంగా బయటకు వచ్చావు చూడు. అందుకని నేను అంటున్నా, నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడివి అని. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వారు. ఆ తర్వాత మీరు చూడండి, ఆయన్ని కొంచెం బలపరిచాడు. అతనిలో ఉన్న అధైర్యాన్ని తొలగించేసేసాడు. నాకు ఈ సూచన కావాలంటే ఆ సూచన చూపించాడు, నాకు అది కూడా కాదు ఇది కూడా కావాలంటే అది చూపించాడు, అది కూడా కాదు ఇది కూడా చేయమంటే ఆ సూచనల వెంబడి సూచన చూపించి ప్రియమైన వాళ్ళరా, చివరికి అతన్ని బలపరిచి ఆ వ్యక్తిని ఎంతటి స్థితిలో తీసుకెళ్ళాడో గమనించండి. ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించగలిగిన వీరుడిగా దేవుడు చేసిన ఆ స్థితిని మనం గమనించాలి ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ మాటలు ఉంటుంది వ్యక్తిగత జీవితంలో, నేను బలహీనుడు అనుకుంటున్నావా? నువ్వు బలహీనుడు కాదు, నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నీ బలహీనతలోనే నా దేవుడు నిన్ను బలపరచునుగాక, నిన్ను బలముతో నింపునుగాక. నీకు అవసరమైన ప్రతి కోణములో ఆయన బలం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, 18:33 కీర్తనల పుస్తకం 18:33 కీర్తనలు 18:33. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను. హల్లెలూయా. ఎక్కడ నిలుపుతాడంట? ఆ దుప్పి ఎక్కడికి పోతుందంట? ఎత్తైన స్థలాల్లోనికి పోతుంది, అక్కడ ఉంటుంది అది. అర్థమవుతుంది? ఏ రోజైనా ఎప్పుడైనా సరే అది ఏది కోరుకుంటుంది అంటే, ఏది ఆశపడుతుంది అంటే ఎత్తైన స్థలంలో ఉండడం. నిశ్చయముగా నా ప్రభుది చేయును గాక. దుప్పి ఎత్తైన స్థలముల మీద, ఉన్న స్థలముల మీద నిలుస్తుంది, అక్కడే నడుస్తూ ఉంటుంది. హబక్కులో చదివాం కదా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఇక్కడేమో 18:33 ఉన్నత ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. అక్కడే నిలుపుతాడు, అక్కడే నలుపుతాడు ప్రియమైన వాళ్ళ. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమండి, మనం కోరుకున్నట్లుగా కాకుండా మనం ఏం కోరుకుంటాం? ప్రభువా
ఏదో ఒక చిన్న ఉద్యోగం దయచేయ్యా. ఏంటంట? గట్టిగా చెప్పండి. ఏదో ఒక చిన్న జాబు దయచేయ్యా, చిన్న వ్యాపారం దయచేయ్యా, చిన్న కొట్టు దయచేయ్యా, చిన్న స్థలం దయచేయ్యా, చిన్న ఇల్లు దయచేయ్యా. ఏంటంట? మనం కోరుకునేదంతా ఏది? చిన్నదే 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 చిన్నదే. అయితే దేవుడు అంటాడు, చిన్నది కాదురా, నిన్ను ఎక్కడ నిలుపుతాను నేను? గట్టిగా చెప్పండి. ఎత్తైన స్థలముల మీద అక్కడే నిలుపుతాడు, అక్కడే నడుపుతాడు. ఎత్తైన స్థలం మీద నిలిపి ఎత్తైన స్థలంలో నడుపుతానే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. కనుక నా దేవుడు నిన్ను మంచి వ్యాపారంలో స్థిరపరచునుగాక, మంచి ఉద్యోగంలో స్థిరపరచునుగాక, మంచి పొజిషన్లో నా ప్రభు ఉంచునుగాక, మంచి స్థానం నా ప్రభు అనుగ్రహించునుగాక. నా దేవుడు నిశ్చయముగా మంచి చదువులు చదవగలిగేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక. నీ మనసును కూడా భూ సంబంధమైనగా కాకుండా పర సంబంధమైనదిగా, శ్రేష్టమైన స్థలములో ఉండగలిగేదిగా నా యేసయ్య నిలుపునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది చూడండి, ఆయన మనసంతా ఎప్పుడు చూసిన భూ సంబంధంగానే. అర్థమవుతుందా? ఏ రోజైనా చూడు భూ సంబంధంగానే. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందాం, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందాం. ఇంక వేరే పని బాట ఏం ఉండదన్నమాట. అవి కాదు మనకు అవసరమైంది. మీకు చెప్తుంటాను కదా, కొడితే కొండను కొట్టాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? చిన్నది కాదు మనకు అవసరమైంది. చిన్న ఉద్యోగం కాదు, చిన్న వ్యాపారం కాదు, చిన్న ఇల్లు కాదు, చిన్న స్థలం కాదు అవసరమైంది. మనకేది కావాలి? గట్టిగా చెప్పండి. ఎత్తైన స్థలంలో ఉండడమే. యేసు నామములో ఉంచునుగాక. మిమ్మల్ని నా దేవుడు ఎత్తైన స్థలంలో ఉంచునుగాక. మనల్ని దేవుడు ఉన్నతమైన స్థలంలో నిలుపునుగాక. హల్లెలూయా. మీ పిల్లల్ని నా దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉంచునుగాక, నిలుపునుగాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి జీవితం రాగలగాలి. ప్రియమైన వాళ్ళ, నువ్వు చేస్తున్న ప్రతిదీ ఎత్తైన స్థలముల్లోనే ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఎత్తైన స్థలంలో ఉండాలని కోరుకోవాలా, ఆశపడాలి. ఎత్తైన నేను ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎత్తైన. దావీదు చూడండి, ఉన్నదేమో అడవిలో, కాస్తున్నదేమో చెప్పండి గొర్రెల్ని. అవునా? కాసింది గొర్రెల్ని, ఉన్నదేమో అడవిలో. ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు. ఉన్నదేమో అది, కాసేదేమో గొర్రెల్ని. ఏ రోజైనా తలంచగలలా ఉన్న తల మీదకి వెళ్తానని ఆలోచన కూడా వస్తుందా? తలంపు కూడా వస్తుందా? అయితే అడుగుతూనే ఉన్నాడు, ఎత్తైన స్థలం మీదకి నన్ను ఎక్కించు, ఎత్తైన స్థలం మీదకి నన్ను ఎక్కించు అంటనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక రోజుని తీసుకొచ్చి దేవుడు అక్కడే కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అక్కడే స్థిరపరిచాడు, అక్కడే నడిపించాడు. ఆయన్ని ఎత్తైన స్థలంలో మీదే స్థిరపరిచాడు, ఎత్తైన స్థలంలోనే నడిపించాడు ఆయన్ని. ఆయనే కాదు, ఆయన పిల్లల్ని కూడా నడిపించాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక ఏ రోజైనా సరే చిన్న చిన్న వాటి మీద పెట్టుకోమాకండి. అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో నా దేవుడు మీ పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. ఒక్కొక్కరు మండలాన్ని పరిపాలన చేసే స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. జిల్లాల్ని పరిపాలన చేసే స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనసులో అది పెట్టుకోండి, మనసులో అది పెట్టుకోండి. మా అబ్బాయి టీసీ ఉద్యోగం వచ్చినా చాలు. ఏంటంట? మా అమ్మాయ అంత సూదిస్తే పొడుచుకుంటా ఉన్నా చాలు, నర్సు అయినా చాలు. మా అబ్బాయి చెప్పండి. అవి కోరుకోమాకండి. అంటే అవి చెయ్యకూడదని కదా నేను అనేది. అవి చేయకూడదని కదా, చెయ్యాలి. అయితే చెప్పండి, దాంతోనే సరిపెట్టుకోకూడదు. ఆ మధ్య మీరు వినలేదా, చూడలేదా?
వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టారు కదా, అతగాడు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన వ్యక్తి కానిస్టేబుల్గా చేరాడు. చేరిన తర్వాత అందరితో వదిలేయాలి ఆ వ్యక్తి. మరలా చదువుతా ఏమండి సివిల్స్ రాశాడు. అర్థమవుతుందా? తర్వాత 2 మార్కులు 3 మార్కులు పోయాయి, మరలా రాశాడు. కలెక్టర్ ఏమండి అయ్యేదానికి ఆ వ్యక్తి ఛాన్స్ ఉన్నా సరే నాకొద్దు, నేను ఐపీఎస్ కావాలి అని చెప్పేసి ఐపీఎస్ అయ్యాడు. ఒక కానిస్టేబుల్. అమ్మ చదవలేదు. రాజస్థాన్లో ఒకే ఇంట్లో 5 కలెక్టర్లు, 5 అమ్మాయిలు కలెక్టర్లు. ఆ చదువుతూ ఉంటే రోషం రాదా? నా పిల్లలు కూడా ఇలా మారాలి, నేను కూడా ఇలా ఆ రోషం రాదా? నువ్వు ఆశపడు, నా దేవుడు అవకాశాలు కల్పించును గాక. నా బతికి ఎంతన్నా, నా స్థితి ఏముందన్నా, నేను అంత ఏడ చదివిస్తానన్నా, నేను చదివించగలను. నువ్వెవడు చదివించేదానికి? దేవుడు మార్గాలు తెరిస్తే అది ఎంత పని? అది హల్లెలూయా. దేవునికి ఎంత పని? దేవునికి ఏమన్నా పెద్ద పని? అది పెద్ద కార్యమా? ఆయన దృష్టికి అల్పమైనది. ఆయన దృష్టికి ఎలాంటిది? చెప్పండి గట్టిగా. ఆయన దృష్టి కొద్దిది, ఆయన దృష్టికి అల్పమైనది అది. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను నా పిల్లలు ఉన్నతమైన స్థలములోనే ఉండాలి అని కోరుకో, నా దేవుడు చేయును గాక. ఒకవేళ సొమ్మసిల్లిపోతున్నావా, ఏలియాలాగా సొమ్మసిల్లిపోతున్నావా, ఇక చాలే. ఏంటంట చెప్పండి? చేసిన ఉద్యోగం, రాసిన రాతలు సాల్లే, వచ్చిన ఉద్యోగం సాల్లే, ఇజ్జాల్లే ఆయన అన్నాడు కదా. ఇక చాలు. ఏంటంట? ఇక చాలు. నాకంటే ముందున్న భక్తుల కంటే నేనన్నా పెద్ద వీరుణ్ణే, సూర్యుణ్ణే. ఇక చాలు, నన్ను చంపి నన్ను తీసుకుపో, నన్ను చంపి ఇక చాలు. పరిచర్య ఇక చాలు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇక చాలు. సమస్యలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? నా దేవుడు ఏలియాని బలపరిచినట్లుగా నిన్ను బలపరచును గాక. హల్లెలూయా. ఏలియా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నిత్యముగా కార్యము చేయును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే ఆ మాట అనండి, ఎత్తైన స్థలముల మీద నన్ను అనండి, గట్టిగా అనండి ఆ మాట. నా యేసయ్య అనండి. నా యేసయ్య నన్ను, గట్టిగా, నా యేసయ్య నన్ను, నా పిల్లలను ఎత్తైన స్థలముల మీద ఉంచును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను నా పిల్లలు ఉన్నతమైన స్థలముల మీద ఉండాలి కానీ చిన్న వాటి మీద మనం కకృతి బుద్ధి పడకూడదు. కకృతి బుద్ధి ఉండకూడదు మనకెందుకు అది దరిద్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం చూడండి. 35:6 యెషయా పుస్తకం 35:6. యెషయా పుస్తకం 35:6. కుంటివాడు దుప్పి వలె అందరు చదవండి గట్టిగా. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. చాలిక. కుంటివాడు దుప్పి వలె, దుప్పి ఏం చేస్తుందంట? గంతులు వేస్తూ ఉంటుందంట. అది గంతులు వేస్తూ ఉంటుంది. వైట్ టైల్ డీర్, తెల్ల తోక జింక. ఏంటది చెప్పండి? తెల్ల తోక జింక అంటారు దాన్ని. తర్వాత వర్జీనియా జింక అంటారు, దానికి మరొక పేరు వర్జీనియా జింక. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉంటాయి వైట్ టైల్ డీర్ అనేది. ఆ జాతికి చెందినవి ప్రియమైన వాళ్ళరా, ఇంచుమించుగా 15 అడుగులు లాంగ్ జంప్ చేస్తాయంట, హై జంప్ చేస్తాయంట. అవి ఏ జంప్? అదే
15 అడుగులు. మనోళ్ళు ఒకవేళ దూకితే 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు ఎక్కువ. ఇంకా మహా అంటే 10 అడుగులు ఎక్కువ మనోళ్ళు లాంగ్ జంప్ చేస్తే. అది 15 అడుగులు చేస్తుంట లాంగ్ జంప్. ఏది మనోళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి దూకితే అంత మాత్రం మనిషి. అయితే అవి ఉన్న చోట ఉండి జంప్ చేస్తాయంట, ఇంచుమించుగా 15 అడుగులు. అందుకని ఇక్కడ రాయబడింది, దుప్పి ఏం చేస్తుందంట, గంతులు వేస్తుంది. దుప్పి గంతులు వేస్తుంటే ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా అవి చూడండి, అవి వాగులైనా సరే, వంకలైనా సరే, ఏమంటే గొట్టాలైనా సరే, గుంటలైనా సరే, అలాగా లాంగ్ జంప్ చేసి హై జంప్ చేసి వెళ్ళిపోతానే ఉంటాయంట. దుప్పి గంతులు వేస్తుంది, దుప్పి గంతులు వేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున మీరు చూడండి, కావాలంటే దేవుడు మనకు చేతులు ఇచ్చాడా ఇలేదా చెప్పండి. నాకు ఇలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చేతులతో ఏం చేయాలి? పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి? చేతులు ఎత్తి ఆరాధన చేయమంటే ఏం చేయాలి? ఒకవేళ అలాగే పడిపోయింది అనుకో, పరిస్థితి ఏంది? ఆ గతి రాకముందే కొంచెం అప్డేట్గా అండి. చేతులు ఇచ్చింది దేవుడు చేతులు ఎత్తేదానికి, చేతులు ఇచ్చింది దేవుడు సప్పట్లు కొట్టేదానికి అని ఎరగండి. కాళ్ళు ఇచ్చింది ఎందుకు? బైబిల్లో ఉన్న మాట ప్రకారం కాళ్ళు ఇచ్చింది ఎందుకు? పాట పాడతాం కదా, ఏమని? దావీదు వల్లే. కాళ్ళు ఇచ్చింది ఎందుకు చెప్పండి? అంటే బ్రేక్ డ్యాన్స్ ఏమని కాదు, లేకపోతే కూచిపూడి నాట్యం ఆడమని కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి, ఏమంటే ఆత్మ నిన్ను ఎలా అయితే నడిపిస్తుందో ఆ విధంగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నాట్యం ఆడాలి. నోరుచ్చింది ఎందుకు? నోరుచ్చింది ఎందుకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే దానికా? చెప్పరామండి. ఆ కుటుంబంలో జరుగుతుంది, ఈ కుటుంబంలో జరుగుతుంది చెప్పుకునే దానికా? కాదు ప్రియమైన వాళ్ళ. దానికి నోరు ఇవ్వాల దేవుడు. ఆయన్ని స్తుతించేదా మనసారా, నోరారా ఆయన స్తుతించేదానికి, ఆయన కొనియాడేదానికి, ఆయన గురించి పాడేదానికి నోరు ఇచ్చాడు. అర్థమవుతుందా? నోరు ఇచ్చింది పాడేదానికి, కాళ్ళు ఇచ్చింది నాట్యం ఆడేదానికి, చేతులు ఇచ్చింది చప్పట్లో కొట్టేదానికి. ఇవన్నీ కలిపి నీ వ్యక్తిగత నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో గంతులు వేయగలిగిన స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? మీకు అప్పుడు చెప్పారనుకుంటా, ఆ మధ్య నైజీరియా వెళ్ళాం కదా, దేవుని కృప. నైజీరియాలో ప్రియమైన వాళ్ళరా, మీరు కావాలంటే ఇప్పుడు కూడా ఆ కూడికలు జరుగుతూనే ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూనే ఉంటా. ఒక్క మనిషి ఇట్టుంటే ఒట్టు మీకులాగా, చేతులుండి ఇటు పెట్టుకొని ఉంటే ఒట్టు, కాళ్ళుండి నాట్యం ఆడకుండా ఉంటే ఒట్టు, నోరుండి పాట పాడకపోతే ఒట్టుండే. అందరూ పాట పాడుతూనే ఉంటారు, చేతులతో చప్పట్లు కొడుతుంటారు, కాళ్ళతో నాట్యం ఆడుతూనే ఉంటారు. మీరు చూడండి కావాలంటే అవి. అలాంటి మంచి బుద్ధులు నేర్చుకుంటారా బాబు అంటే అవి నేర్చుకోరు. అర్థమవుతుందా? దేవుని కన్నీటితో స్తుతించడం, కన్నీటితో ఆరాధించడం నేర్చుకుంటా అంటే అవి నేర్చుకోరు. మీకు చెప్తాను కదా, రాన్ కెనోలి అని, తర్వాత డాన్ మోయిన్ అని వర్షిప్ లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వర్షిప్ లీడర్లు. అవి పెట్టుకొని చూడండి. ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా, చెత్త అని పెట్టుకోకపోతే, చెత్త అని చూడకపోతే అలాంటి పెట్టుకొని అనుభవం నేర్చుకోవచ్చుగా. ఆ ప్రజలు చూడండి, వాళ్ళు పాట పాడుతూనే ఉంటారండి, కళ్ళ మీద నీళ్ళు కారిపోతానే ఉంటాయి, అలా కారిపోతానే ఉంటాయి. దేవుళ్ళు ఎంతగా లీనమైపోతారో. అర్థమవుతుందా? దుప్పి ఏం చేస్తుందంట చెప్పండి? దుప్పి గంతులు వేస్తుందంట, గంతులు వేస్తే ప్రియమైన వాళ్ళ. ఆ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు గంతులు వేయడం నేర్చుకోగలగాలి. దేవుని సన్నిధిలో పరవశించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి.
ఏదో రావడం పోవడం, ఏదో పాట పాడుతున్నారులే, ఏదో కొట్టమన్నారు కాబట్టి. అది ఏదో కొక్కిరి రోగం వస్తుంది చూడండి, ఆ కోడికి. లేకపోతే అది ఆ మధ్య వచ్చింది కదా బర్డ్ ఫ్లూ వచ్చిందా, ఆ తలకాయ చూడండి ఒక రకంగా తిరిగిపోతుంది. అట్టటి మొఖాలు పెట్టుకొని అట్టటి స్థితిలోనికి వెళ్ళిపోయి, ఏమండి నువ్వు చప్పట్లు కొడితే ఎంత, కొట్టకపోతే ఎంత? బైబిల్లో ఉంది కదా, నువ్వు చప్పట్లు కొట్టకపోతే ఏ కొడతాయంట? చెప్పండి గట్టిగా. రాళ్ళు కొడతాయంట. మన కళ్ళకు కనిపించవు కానీ ఈ పిల్లర్లు కూడా చప్పట్లు కొడతాయి దేవుని సన్నిధిలో. అర్థమవుతుందా? ఈ పిల్లర్లు కూడా కొడతాయి. దేవుడు మనకు మనిషి జన్మించి, ఏమండి నోట్లో మాట పెట్టి, కాళ్ళకి నడకిచ్చి, చేతులకి ఏమంటే చప్పట్లు కొట్టగలిగే ఆ స్థితి ఇచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి? అది ఒకటి ఉంటుంది. అదేదో అంటారు చూడండి, ఏసన్న గారి సీడీలో ఒక మాట ఉంటుందే, సొన్నం కొట్టిన ఏమది రాయా, బెల్లం కొట్టిన రాయా, అలాగా నువ్వే పాడుకో, తర్వాత నువ్వే స్తోత్రం చెప్పుకో, నువ్వే చప్పట్లు కొట్టుకో. వాళ్ళు కీబోర్డు వాయించుకుంటుంటారు, వాళ్ళు తబలా పెట్టుకుంటుంటారు, మాకేం సంబంధం లే, మాకేం సంబంధం లే, నువ్వే పడుకో, నీ ఇష్టం అంతే. దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. అర్థమవుతుందా? మీకు చాలాసార్లు చెప్పాను కదా, దేవునిని గూర్చి పాడే టయానికి, ఆయన కీర్తించే టయానికి, ఆరాధించే టయానికే మీరు అందరూ మందిరంలో ఉందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత అర్జెంటు పనులు ఉంటే పక్కన పడేసి మందిరానికి రండి, సమయానికి రండి ప్రియమైన వాళ్ళరా. సమయానికి వచ్చి దేవుని స్తుతించడం నేర్చుకుందరుగాక. తుప్పి గంతులు వేస్తుంది ప్రియమైన వాళ్ళ. మీరు 14వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? అపోస్తుల కార్యాలు 14:8, అపోస్తుల కార్యాలు 3:8, 14:8, 3:8 చూడండి. అతడు పుట్టిన మొదలుకొని కుంటివాడ ఎనడు నడవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతను తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్న గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూశారు. అపోస్తల కార్యాలు 3:8 చూడండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా హల్లెలూయా నడుచుచు గంతులు వేస్తా పోతాడు. ఏది పుట్టుకతో అక్కడే, ఏమండి కుంటోడు అక్కడే ఉన్నాడు, ఎప్పుడు దేహి అని అడుక్కుంటా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఓ చిన్న కార్యం చేశాడు దేవుడు. లేచి నిలిచి నడిచేటట్లుగా చేశాడు. దానికే వాడు తబ్బి ఉబ్బిబ్బైపోయి ఏమంటే గంతులు వేయగలిగిన ఆ స్థితిలోనికి వస్తే దేవుని ద్వారా మనం ఎన్ని మేళ్ళు పొందాం. ఆశ్రయ దుర్గము